స్వామి దేవాలయము. మనకి మీరు అన్ని ప్రపంచ వింతలన్నీ చూస్తారు కదా, ఇది వరంగల్ వింత అనుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కడ స్వామి ఆనంద బాష్పాలతోని ఇక్కడ నిజంగా మనకి కనపడుతుంది కండ్లకి. చెమ్మ అనేది కండ్ల దగ్గర వస్తుంది. అది ఆనందంతో స్వామి మనకు ప్రతిరోజు ప్రసాదిస్తాడు. ఇది ఆనంద బాష్పాలయ నిలయం అనాలి. ఇక్కడ చాలా బాగా పూజలు గాని వ్రతాలు గాని అన్ని బాగా చేస్తారు. ఈరోజు అనంత కోటి వత్తి దీపోత్సవము చేసుకుంటున్నాము మా ఫ్రెండ్స్ అందరం కలిసి. అది ఏంటి అంటే మనకు అనంత కోటి వత్తులు వెలిగించి చేయలేము కదా, అదే అంత కలిపి ఒక రూపకంగా చేసి అది వెలిగిస్తున్నాము. మనకి ప్రతి ఒక్క కోరికలు సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త అందరి కోసం చేస్తున్నాం. ఏదో మన కోసం కాదు, దేశమంతా ప్రపంచమంతా బాగుండాలని చెప్పి చేస్తున్నారు. ఇది వాళ్ళ హిందువులు కూడా బాధపడకుండా అందరి కోసం చేస్తున్నారు. మీరు ఎన్నోసారి రావడం మేడం ఇక్కడికి? మా ఇల్లు పక్కనే అండి, పక్కన అపార్ట్మెంట్. ఇది నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ప్రతిరోజు వచ్చి దర్శనం చేసుకుంటున్నాము. ఈ కోటిలింగాల దీపోత్సవం అనేది ఎన్నోసారి మీరు రెండోసారి పోయినసారి శివరాత్రి రోజు వెలిగించారు, మళ్ళీ ఈ రోజు ఏకాదశి అని చెప్పి వెలిగించిన ప్రతిసారి మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్, మీకు ఏదైనా అనుభవం అవుతుందా చెప్పండి. మీ అనుభవం చాలా మంచి జరుగుతుందండి, చాలా మంచి జరుగుతుంది. మనకి ఏ కోరికలు లేకుండా పోతుంది, అదే పెద్ద ఎక్స్పీరియన్స్. మనకి ఇది కావాలి అది కావాలి అని అనుకోవడం లేదు కదా. మనకు జరిగినప్పుడల్లా ఒకదాని మించి ఒకటి మంచి సంతోషంగా ఉండుతున్నాం. కోరికలు లేకుండా భగవంతుడు మీకు ఇచ్చేస్తున్నాడు అని అర్థం. ఓకే ఓకే, ఇంకేమైనా చెప్తారా? సారే గారు వారి సతీమణి చెప్పండి లక్ష్మి గారు ఈ దేవాలయ పునరుద్ధరణ చేయాలి అని చెప్పి సంకల్పం పెట్టుకొని జగన్మాత అపార్ట్మెంట్ పక్క అపార్ట్మెంట్ వాళ్ళందరినీ కలుపుకొని ఇంకా కొంతమంది ముఖ్యమైన వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ కలుపుకొని ఈ దేవాలయాన్ని పునరుద్ధరణ చేయాలనే కంకణంతో గురువు గారు మాన్యశ్రీ గంగు కిరణ్ కుమార్ శర్మ వారిని తీసుకొచ్చి ఇక్కడ ఉంచడం జరిగింది. వారు మనకు ఇండియా మొత్తంలో మనకు 5 ఉన్నారు నాడి జ్యోతిష్యం చెప్పేవాళ్ళు. దాంట్లో అతి చిన్న వయస్కుడు 37 సంవత్సరాలు నాడి జ్యోతిష్యుడు కిరణ్ కుమార్ గారు టేకప్ చేసుకొని మేము ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన 15 రోజులనే మేము ధ్వజస్తంభ ప్రతిష్టాపనకు, నవగ్రహ ప్రతిష్టాపన, వినాయక ప్రతిష్టాపన, సంతాన సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్టాపన కార్యక్రమం ముహూర్తం పెట్టి చేసినాము. ఆ తర్వాత కూడా దేవాలయంలో మొత్తం బండలు బర్పించుడు, మార్బుల్ స్టోన్స్ అవన్నీ వేసినాం. ఎందుకంటే దేవాలయ విశిష్టత ఏంటంటే అందరి బాధలు ఆయన మింగి ఆయన కంట్లోంచి బాష్పాలు రాలితే మంగళవారం శనివారం వచ్చింది అంటే నాభిదాకా వస్తుంది ఆ నీరు. మిగతా రోజులలో స్వామివారికి మొహం మీదనే ఉంటుంది మొత్తం చెమ్మ. ఆ కంట్లోంచి వచ్చిన నీరు తీసే భక్తులందరికీ మేము బొట్టు పెడతాం. ఎంతమంది అన్నా రాని, 100 రాని, 200 రాని, 300 రాని, అందరికీ మేము బొట్టు పెడతాం. అయితే ఇంకోటి ఏంటంటే గురువుగారు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ భక్తులు చాలామంది అనూహ్య రీతిలో భక్తులు వస్తున్నారు. శిష్యరికాలు కూడా చాలామంది వచ్చినారు. దీంట్లో ఏంటంటే ఈ నాడి జ్యోతిష్యంలో వాళ్ళ బాధగాలు అవన్నీ గురువుగారితో చెప్పుకొని చూపించుకున్నప్పుడు వండర్ ఏంటంటే ఈ దేవాలయంలోకి ముస్లిం మైనారిటీస్ 4 ఫ్యామిలీస్ వచ్చినాయి. వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి గురువుగారి దగ్గర చూపించుకొని స్వామివారి అనుజ్ఞతోటి గురువుగారు వాళ్ళకు చెప్పి వాళ్ళు గురువుగారు చెప్పినట్టు వాళ్ళు 41 రోజులు ప్రదక్షిణాలు, 41 రోజు 108 ప్రదక్షిణాలు, ఒక్కొక్క రోజు 13 ఒత్తులు వెలిగించుకొని ప్రదక్షిణాలు చేసుకున్నారు. దాని తర్వాత సైకత లింగాలు 1008 లింగాలు పెట్టి మేము ఇక్కడ అభిషేకం చేసినాం. ఆ రోజు కూడా వాళ్ళు అక్కడ కూర్చొని టికెట్ తీసుకొని అభిషేకం చేసినారు. దాని తదనంతరం గౌరీ పాడ్యమి రోజు కుంకుమార్చన చేసాం 50 మంది మాతృమూర్తులతో. ఆ రోజు కూడా ఆ జంటలు కూర్చొని కుంకుమార్చన చేసినాయి. ఎందుకంటే 41 రోజు కాకముందే వాళ్ళ పని అయిపోయింది. ఎందుకంటే కోర్టు నుంచి విడాకుల పత్రం రేపో మాపో వస్తుందనగా వాళ్ళే మగపిల్లవాడి వాళ్ళు వచ్చి కాళ్ళ మీద పడి మేము ఇక్కడే ఉండి చేసుకుంటాం, ఇక్కడే ఉండి మేము వ్యాపారం చేసుకుంటామని. అంటే అట్లా చాలా మందికి అయినా వివాహాలు కాని వాళ్ళకి వివాహాలు అయినాయి.
ఉద్యోగాలు రాని వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి. అదంతా స్వామి మహిమ. ఎందుకంటే ఆషామాషిగా చెప్పండి, మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఈ గుడికి? సంవత్సరం అవుతుందా? సంవత్సరం అవుతుందా? ఈ సంవత్సరంలో మీరు ఎక్కువ ఏ అకేషన్కి వస్తారు ఇక్కడికి? ఇక్కడ ఏ ఉత్సవం జరుగుతూ వస్తారు? రెగ్యులర్గా వస్తారా? శనివారం మంగళవారం అట్లా వస్తారా, లేకపోతే ఏదైనా? ఓకే ఓకే. వచ్చిన ప్రతిసారి మీరు ఏం ఎక్స్పీరియన్స్ చేసుకుని వెళ్తారు ఇక్కడ? ప్రశాంతత. ఓకే. ఇంకా ఇంకేమైనా మీ అబ్బాయిల చదువులు కానీ, మీ అమ్మాయిల చదువులు కానీ, లేకపోతే మీ పిల్లల భవిష్యత్తు కానీ, ఇంకా ఏమైనా మీ వారి ఆరోగ్యం కానీ, మీ ఆరోగ్యం కానీ, అలాంటివి ఏమైనా ఉంటే క్లియర్ అయిపోతాయి కదా? ఓకే. ఇక్కడ స్వామివారి విశిష్టత ఏమనుకుంటున్నారు మీరు? స్వామివారి ఇంకో విశిష్టత ఉందట, ఈ విశిష్టత ఏంది? స్వామివారి విశిష్టత సత్యం మంచిగా ఓకే అనుకున్నది అవుతుంది. సరే. శివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఈ దేవాలయం పేరు ఆనంద బాష్పాంజనేయ స్వామి దేవాలయం. దీని విశిష్టత ఏంటిదంటే స్వామివారి కళల్లోంచి ప్రతిరోజు నిత్యం కూడా 365 రోజులు కూడా స్వామివారి కళల్లోంచి నీళ్లు గారుతాయి. గత 30 సంవత్సరాల కింద స్వామివారు ఇక్కడ వ్యాయామశాల ఉండే, హనుమాన్ వ్యాయామశాల అంటారు. ఆ హనుమాన్ వ్యాయామశాల ఆ స్వామివారి ఇంతకుముందు అటు సైడ్ గోడ దగ్గర ఉండే. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చేటప్పుడు ఒక 4 మాత్రమే తీసుకొచ్చారు స్వామివారిని. 4 మాత్రమే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత మన ఎమ్మెల్సీ బసవరాజాచార్య గారు హనుమాన్ వ్యాయామశాల దగ్గరకు వచ్చే వీళ్ళందరూ కూడా ఒక సంకల్పం తీసుకున్నారు. అది ఏంటిది సంకల్పము అంటే స్వామివారి ప్రతిష్టాపన చేయాలి అని సంకల్పం తీసుకున్నారు. సంకల్పం ముహూర్తము డేట్ అవన్నీ ఫిక్స్ అయింది. అయిపోయిన తర్వాత స్వామివారి ముహూర్తం టైం అవుతుంది, ప్రతిష్టాపన టైం అవుతుంది. ప్రతిష్టాపన టైం అప్పుడు వచ్చారు. ఒక 4 వచ్చి అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు 4 తీసుకొచ్చారు కదా. సరే ఎక్కడి నుంచి కూడా అక్కడ పెట్టేటప్పుడు 4 పెడతారు కదా అని స్వామివారిది ఎంత జరిపినా కూడా స్వామివారు జరగట్లేదు. ఒక 10 మంది వచ్చారు జరగట్లేదు, 40 మంది వచ్చారు జరగట్లేదు. దాని తర్వాత కర్రలు పెట్టి అది పెట్టి ఇది పెట్టి స్వామివారిని అయితే ప్రతిష్టాపన చేశారు. అయిపోయింది. స్వామివారు పైకి ఎంత ఉన్నారో స్వామివారు కిందికి కూడా అంతే ఉంటారన్నమాట. స్వామివారు అయిపోయిన తర్వాత స్వామివారి ప్రతిష్టాపన అయిపోయింది. ప్రతిష్టాపన అయిపోయిన తర్వాత సాయంత్రం పూట అర్చకత్వాలు పూజ చేస్తున్నారు. పూజ చేస్తుంటే ఆ అర్చకత్వుల మీద స్వామివారి కన్నీళ్ళని ఏడ్చినట్టు అయ్యి అయ్యగారి చేయి మీద పడ్డాయి అనమాట. ఆ పడితే అయ్యగారు భయపడి వెళ్ళి వెనకాల సిద్ధాంతి గారు హోమం కాలుస్తున్నారు. హోమం కాలుస్తుంటే అయ్యగారు వెళ్ళి చెప్పారు, అయ్యా మరి ఇట్లా ఆంజనేయ స్వామి ఏడుస్తున్నారు, మరి దీనికి పరిష్కారం ఏంటిది అంటే అతను వచ్చి సిద్ధాంతి గారు వచ్చి చూస్తే అతనికి ఏమీ అర్థం కాలేదు. దాని తర్వాత మన బసవరాజాచార్య వాళ్ళు ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కేరళ నుంచి గాయత్రి ఉపాసకుల్ని పిలిపించారు. అయ్యగారిని గాయత్రి ఉపాసకుల్ని పిలిపిస్తే అతను వచ్చి చూసి ఆయనకు కూడా ఫస్ట్ అర్థం కాలేదు. దాని తర్వాత దేవాలయంలో ఉన్న భక్తులందరినీ బయటికి పంపించేసి ఆయన కూర్చొని ధ్యానం చేసుకొని ఎందుకు పరిష్కారం ఏంటిదని చూద్దామని పరిష్కారం చూస్తే స్వామివారికి ఆనందం తట్టుకోలేక స్వామివారి కళ్ళల్లోంచి నీళ్లు కారాయన్నమాట. ఆ స్వామివారి కళ్ళలోంచి నీళ్లు కారడం అనేది తీసి చల్లుకునేటట్టుండే ఇంతకుముందు. అయితే ఆ గాయత్రి ఉపాసకులు ఏం చెప్పారు అంటే 1108 సార్లు సుందరాకాండ పారాయణం చేయండి. సుందరాకాండ పారాయణం చేస్తే స్వామివారికి అంటే కన్నీళ్ళు అనేది ధార అనేది కొంచెం తక్కువ అవుతుంది, ఏం కాదు అని అంటే సరే అని మన బసవరాజాచార్య గారు ఎవరెవరైతే పెద్దవాళ్ళు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా సుందరాకాండ పారాయణం చేయించారు. స్వామివారికి కన్నీళ్ళు అనేది అంటే నార్మల్గా ఇప్పుడు ప్రస్తుతానికి వస్తున్నాయి, కానీ నార్మల్గా వస్తున్నాయి. గత 28 సంవత్సరాల వరకు ఏమీ లేదు. మాకు గుడి హ్యాండ్ ఓవర్ చేసి దగ్గర 2 years అవుతుంది. 2 yearsలో కూడా మేము వచ్చిన నెల 15 రోజులకి బసవరాజాచార్య గారు గుడి కమిటీ వాళ్ళు సుధాకర్ గారు అని రమేష్ గారు అని మా గురుగారు సంకల్పం తీసుకున్నారు. మా నాన్నగారు గురుగారు సంకల్పం, అందరూ భక్తులందరూ కూడా సంకల్పం తీసుకొని ధ్వజస్తంభం ప్రతిష్టాపన చేద్దాము. ధ్వజస్తంభం కూడా వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది. ధ్వజస్తంభం ప్రతిష్టాపన చేద్దాము అనేసరికి ధ్వజస్తంభ ప్రతిష్టాపన కూడా సంకల్పం తీసుకున్న ధ్వజస్తంభం ప్రతిష్టాపన అయిపోయింది. ధ్వజస్తంభ ప్రతిష్టాపన అయిన రోజు సాయంత్రం నుంచి మళ్ళీ స్వామివారికి ఆడ తేమ అనేది స్టార్ట్ అయిందనమాట. అది స్టార్ట్ అయితే నేనేం చేశాను, అది నిజమా అబద్ధమా అందరం మేము ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటుంటే నిజమా అబద్ధమా అని ఏం చేశాను, ఇంత సింధూరం తీసుకెళ్ళి స్వామివారి కన్ను మందం ప్రెస్ చేసి చూశాను. స్వామివారి కన్ను మందం ప్రెస్ చేస్తూ ఒక 3 రోజుల వరకు కన్నీళ్ళు అనేది ఆగిపోయినాయి. 3వ రోజు సాయంత్రము వచ్చి నేను నిర్మాల్యం అంతా చేసుకొని ఇంటికి వెళ్ళి
4వ రోజు ఉదయం పూట వచ్చి స్వామివారి దేవాలయాలు ఓపెన్ చేస్తే నేను ఎంతైతే సింధూరం పెట్టానో ఆ సింధూరం కూడా మొత్తం ఊడిపోయి కింద పడిపోయింది. మళ్ళీ స్వామివారికి యథావిధిగా నీళ్లు గారుతూనే ఉన్నాయి, ఆనంద బాష్పాలు గారుతూనే ఉన్నాయి. నేను సింధూరం పూస్తే ఒక 3 రోజుల వరకు స్వామివారి కళ్ళలోంచి నీళ్లు గారు. మొన్న కార్తీక మాసము గౌరీ నక్తం రోజు స్వామివారికి విశేషాభిషేకం చేశాము. విశేషాభిషేకం 54 లీటర్ల పాలతోటి స్వామివారికి అభిషేకం చేస్తే మరి దేవత అనుగ్రహమా లేకపోతే భక్తులు వస్తున్నారా అని ఆయన ఆనందపడుతున్నారా తెలియదు, కానీ గత అర్ధగంటలోనే స్వామివారి కళ్ళలోంచి నీళ్లు ఏకదాటిగా కారుతూనే ఉన్నాయి.